తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం. ముఖ్యంగా ఈరోజు శని వక్రగతి గురించి మనం గమనించుకుంటే అందులో 4వ స్థానంలో ఈ రాశి వారికి 4వ స్థానంలో శని ఉన్నారు. 4వ స్థానంలో శని ఉంటే దీన్ని అర్ధ అష్టమ శని అంటారు. ఎప్పుడైతే అర్ధ అష్టమ శని నడుస్తూ ఉందో ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో చాలా చేంజెస్ ఉంటుంది. అంటే ఇంట్లో వాతావరణం చాలా టఫ్గా ఉంటుంది, వాడి వేడిగా ఉంటుంది. రెండోది భూమికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, తల్లికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం ప్రాబ్లంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇంటికి సంబంధించిన వ్యవహారాలు లగ్జరీగా కానీ కంఫర్టబుల్గా కానీ సుఖంగా ఉండటానికి అంత అనుకూలంగా ఉండదు, ఇబ్బందులతో ఉంటుందని మనం తెలుసుకోవచ్చు. సో ఇందులో మనకి మహర్షులు సంస్కృతంలో ఏం చెప్తారంటే వాతాడు మన క్లేశం భయం స్వస్థాన హానికృత్ ప్రసూతి దేహ పీడాంచ సూర్యపుత్రచ్చ చతుర్దగే అని చెప్తారు. అంటే దీన్ని బట్టి మనకి ఏం చెప్తారంటే ఈ టైంలో కీళ్ళ నొప్పులు రావటం, హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉండటం, సీరియస్గా గ్యాస్ట్రైటిస్ రావటం, ఈ ప్రాబ్లమ్స్తో ఉంటుంది. అంతేకాకుండా భయం అంటే మనసులో ఏదో ఒక టెన్షన్గా ఉండటం, భయప్రదంగా ఉండటం, స్వస్థాన హానికృత్ అంటారు. అంటే పదవిని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. రియల్ టైంలో కనుక మనం చూసుకుంటే ప్రసూతి దేహ పీడాంచ అంటారు. అంటే దేహానికి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇంట్లో పుత్ర సంతానం కలిగే అవకాశం కూడా ఉంటుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే వాళ్ళకి చాలా అనుకూలమైన టైం అని మీరు గమనించుకోవచ్చు. సో ఇప్పుడు మనకి రియల్ లైఫ్లో నాకు వచ్చిన రకరకాలు కనుక చూసుకుంటే ఇంట్లో ఎక్కువగా గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విపరీతమైన గొడవలు రావటం, మనశ్శాంతిగా లేకుండా ఉండటం. అయితే ఈ రాశితో పాటు ఇంట్లో ఎవరైనా కనుక ఏలినాటి శని నడుస్తున్న కుంభ మీన మేష రాశులు వారు ఉన్న సింహరాశి వాళ్ళు ఉన్నా కానీ ప్రాబ్లం ఇంకా అధికంగా ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. సో ఇలాంటి టైంలో ఈ శని వక్రగతి అంటే రెట్రోగేట్ యాంటీ క్లాక్ వైజ్ వెళ్ళటంతో వీళ్ళకి ఎలా ఉంటుంది అని మనం చూసుకుంటే ఆరోగ్యానికి సంబంధించిన వ్యవహారాల్లో చూసుకుంటే పాత సమస్యలు ఏమైనా ఉంటే తిరిగి మళ్ళీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నివాసం మెయిన్ ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో చాలా ప్రాబ్లంగా ఉంటుంది. ఈ టైంలో వాళ్ళకి వాయిదా పడిన ఇంటికి సంబంధించి కానీ, స్థలానికి సంబంధించి కానీ, బంధువులకు సంబంధించి కానీ, మదర్ రిలేటెడ్ ఏదైనా ప్రాపర్టీస్ ఉన్న వాటికి సంబంధించిన పనులు మళ్ళా తిరిగి ప్రారంభం అవుతాయి అని గమనించుకోవాలి. అంతేకాకుండా వీళ్ళకి కుటుంబానికి సమస్యలు ఏమైనా ఉంటే పాతవి ఈ టైంలో పరిష్కరించుకోవడానికి బెస్ట్ టైం అని మీరు అనుకోవచ్చు. శారీరకంగా బలం, విశ్రాంతి చాలా ఎక్కువ తీసుకోవాలి. నెక్స్ట్ మీరు మనశ్శాంతికి సంబంధించి మెంటల్గా ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే వాటిని ఒకసారి పరీక్షించుకొని చక్కగా చేసుకోవడం చాలా బాగుంటుంది. సో చూశారు కదండి, ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా అర్ధాష్టమ శని నడుస్తుండటంతో ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో, కుటుంబానికి సంబంధించి లేదంటే బంధువులకు సంబంధించిన వ్యవహారాల్లో గొడవలు అవుతూ అశాంతిగా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వీటికి సంబంధించిన వ్యవహారాలు సమీక్ష చేసుకోవటానికి ఏమైనా కనుక పొరపాట్లు ఉంటే సరిదిద్దుకోవడానికి మంచి టైం అని చెప్పేసి భావిస్తున్నాను. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ముందుగా చూస్తే మనం మేషరాశిని గమనిస్తే మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఇప్పుడే స్టార్ట్ అయింది. గత 1 సంవత్సరం నుంచి వీళ్ళకి ఏలినాటి శని ఉన్నా కానీ లాస్ట్ ఒక నెలన్నర నుంచి మాత్రం చాలా కాల్స్ ఎక్కువ వస్తూ ఉన్నాయి నాకు. అంటే ఏలినాటి శని యొక్క ప్రభావం వీళ్ళ మీద చాలా ఎక్కువగా ఉందని గమనించాలి. అయితే దీనితో పాటుగా గురువు కూడా అంత సపోర్టివ్ ఇవ్వడంతో వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఇప్పుడిప్పుడే అధికమవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఏ పని చేసినా కలిసి రాకుండా ఉండటం, విపరీతమైన ఖర్చులు అవ్వటం, వచ్చే ఆదాయానికంటే కూడా ఖర్చులు విపరీతంగా ఉండటము, మరలా ఖర్చులు ఎక్కువగా ఉండటము, ఆదాయం తక్కువగా ఉండటం, చాలా ఇబ్బందులు పడిపోతూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఈ వక్రగతి సందర్భంగా ఎలా ఉంటుందంటే ఫస్ట్ మన మహర్షులు శని ఇప్పుడు అసలు వాళ్ళకి ఏం చేస్తున్నారు, ఏలినాటి శని ఫస్ట్ ఫేజ్లో ఉన్నారు, తద్వారా కలిగే ప్రతికూల అనుకూల పరిస్థితులు ఏంటో మనం చూద్దాం. ముందుగా మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే మానహాని మన క్లేశ కృషి భోజనం అల్పశం నిత్య సంవాదం దారిద్ర్యం ద్వాదశకే శని అంటారు. అంటే 12వ స్థానంలో మేషరాశి నుంచి 12వ స్థానంలో శని ఉండటం వల్ల ఏమవుతుంది, మానహాని అంటే అవమానం జరుగుతుంది. వీళ్ళకి మనసులో ఎప్పుడు టెన్షన్గా ఉంటారు. కృషి మల్పశం అంటే ఏదైనా కనుక పని చేస్తే అందులో సరైన భోజనం రాదు. నిత్య సంవాదం ఎప్పుడు ఎవరితో ఒకరితో గొడవ పడటం, అనుకున్న విధంగా పనులు పోవటంతో చాలా అన్రెస్ట్గా ఉంటారు, ఇబ్బందులు పడిపోతూ ఉంటారు. వీటన్నిటితో కూడాను దారిద్ర్యం అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ ఎక్కువగా ఉంటుంది, మీకు వచ్చే ఖర్చులు ఎక్కువగా ఉంటుంది, ఆదాయం తక్కువగా ఉంటుంది. ఇలా ఉన్న వీళ్ళకి ఈ శని వల్ల జరిగే 4.5 రోజులు 4.5 మాసం టైంలో ఎలా ఉండబోతుందంటే వీళ్ళకి ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న విషయాల్లో చాలా
ఉపశమనం వస్తుంది, చాలా విషయాల్లో గ్యాప్ వస్తుంది. శని మీకు ఉన్నటువంటి ధన ప్రవాహాన్ని ఇస్తూ ఉంటారు, అన్నిటిని ఇస్తూ ఉంటారు. ఇది ఇప్పటిదాకా మీరు ఏడే సాడే సతికి సంబంధించిన వ్యవహారం ఎలా ఉంటుంది అనేది ఒక టేస్ట్ మీకు ఆల్రెడీ తగిలింది. ఈ 4.5 మాసంలో ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు ఏదైతే ప్రాబ్లమ్స్లో ఉన్నారో ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఒక 75% వరకు ఉపశమనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అందులో ముఖ్యంగా మీరు చూసుకుంటే వీటి వల్ల ప్రభావం మీకు అనవసరమైన ఖర్చులు, ధనవ్యయం విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. మనశ్శాంతి, ఆందోళన, విదేశీ ప్రయాణాలు, దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి యోగ్యతగా ఉంటుంది. తర్వాత శత్రువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఎవరైనా ఏదైనా పని చేస్తే చాలా గోప్యంగా సీక్రెట్గా చేయడం చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వాటి వల్ల మీకు శని వక్రగతితో ఉండటం వల్ల ఇంతేకాకుండా ఇంకా పాత అప్పులు, పెండింగ్ బిల్లులు, చెల్లిన సంవత్సరం బకాయిలు ఏమన్నా ఉంటే ఇవన్నీ చెల్లించే అవకాశం ఎక్కువగా పడుతుంటే వాయిదా పడిన విదేశీ ప్రయాణాలు, ఇంతకుముందు ఎక్కడైనా లాంగ్ ట్రావెల్ చేయాలనుకున్నా కానీ ఈ ట్రావెల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంతకుముందు ఏదైనా కనుక మీకు అనుకూలంగా లేకుండా పనులు జరిగితే ఈ టైంలో వాటిని చక్కదిద్దుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ టైంలో మీరు ధ్యానము, జపము, శనికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటుంటే చాలా బాగుంటుంది. సో చూసారు కదండి, ఈ వచ్చే 4.5 months మీకు ఒక్కసారి లైఫ్లో ఒక బ్రేక్ వచ్చినట్లు ఉంటుంది, కొంచెం ఉపశమనంగా ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనుల మీద కనుక దృష్టి సారిస్తే ఆ పనులన్నీ చక్కగా టయానికి కంప్లీట్ అయ్యి మీకు చాలా ఉపశమనంగా ఉంటుంది. ఆ తర్వాత ఇంకా ఏలినాటి శని మీకు చాలా రోజులు ఉంది కాబట్టి ఇది ఒక రిలీఫ్ టైం అని మీరు అనుకోవచ్చు. సో ఇప్పటిదాకా మనకి ఈ రాశి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకుందాం, శని గ్రహం యొక్క ప్రభావం. అయితే ఈ రాశి వాళ్ళకి కనుక ఏదైనా ప్రతికూల ప్రభావం ఉంటే వీటి నుంచి ఎలా బయటపడాలనే దానికి కొన్ని పరిహారాలు ఉన్నాయి. ఫస్ట్ పరిహారము సెల్ఫ్ రెమెడీస్, అంటే మీరు చేసుకోగలిగిన రెమెడీస్ కొన్ని ఉంటాయి. అందులో ముఖ్యంగా ఒకటి శని పిప్పలాద స్తోత్రం. చాలా సింపుల్గా, ఈజీగా ఉంటుంది, చాలా పవర్ఫుల్గా ఉంటుంది, మీకు నెట్లో దొరుకుతుంది. అది తీసుకొని సూర్యోదయం, సూర్యాస్తమం టైం 2 పూట్ల కనుక చదువుతూ ఉంటే శని పెట్టే బాధల నుంచి చాలా వరకు బయటపడిపోతారు. రెండోది పరిహారం ఏంటంటే హనుమాన్ చాలీసా చదవటము, లేదా హనుమాన్ కార్యసిద్ధి మంత్రం అని మీకు నెట్లో ఉంటుంది. ఇది 21 times ప్రతిరోజు చదవగలిగితే చాలా బాగుంటుంది. వీటితో పాటుగా శనివారం మీరు నవగ్రహాల దగ్గర శనిమూర్తి ఉంటారు. ఈ శనిమూర్తికి తైలాభిషేకం చేయటం చాలా చాలా ఉత్తమం. మీరు చక్కటి కోల్డ్ ప్రెస్ ఆయిల్, బయట దొరుకుతుంటే నువ్వుల నూనె ఒక 100 ml తీసుకోండి. తర్వాత ఒక చిన్న రిబ్బన్ లాంటిది బ్లాక్ కలర్ ఒక గుడ్డ మొక్క క్లాత్ తీసుకోండి. దీంతో పాటుగా కొంచెం బెల్లము, కొంచెం నువ్వులు తీసుకొని వెళ్ళిపోయి స్ట్రైట్గా మీరు శనిమూర్తి దగ్గరికి వెళ్ళేసి ఈ నూనె ఆ శనిమూర్తికి అభిషేకం చేసి మీరు తీసుకున్న నువ్వులు శని మహాత్మ మీద చల్లేసి వెంటనే మెడలో ఒక వస్త్రంలాగా కప్పి చిన్న బెల్లం ఒక తమలపాకుల మీద కానీ లేకుంటే అలాగనే యాస్టిస్గా కానీ కింద పెడితే మీ యొక్క పరిహారం అయిపోతుంది. అక్కడ నుంచి వీలైతే 3 సార్లు ప్రదక్షిణ చేయగలిగితే చాలా చాలా బాగుంటుంది. ఇవి 3 మీ అంతా మీరు చేయగలిగిన పరిహారాన్ని గమనించుకోవాలి. వీటితో పాటుగా ఉదయాన్నే లేగటం, జాగింగ్ చేయటం, యోగా చేయటం అనేది కూడా చాలా చాలా ముఖ్యం. శని పెట్టే ప్రతికూల పరిస్థితుల నుంచి చాలా ఉపశమనం లభిస్తుందని తెలుసుకోవచ్చు. అయితే ఇవి కాకుండా కొన్ని రెమెడీస్ ఉంటాయి. అవి ముఖ్యంగా ఏలినాటి శని నడుస్తున్న రాసులకి, అష్టమ శని నడుస్తున్న రాసులకి, అర్ధాష్టమ శని నడుస్తున్న రాసులకి, వీటితో పాటుగా శని మహాదశ నడుస్తూ ఉంటుంది. ఈ దశలు నడిచే వాళ్ళకి ఇవి మీరు చేయలేరు, బ్రాహ్మణోత్తముల సహాయంతో చేయటం చాలా బాగుంటుంది. వీటికి శనికి సంపూర్ణ శాంతి పూజలు అంటారు. శని సంపూర్ణ శాంతి పూజలు అంటే శనికి సంబంధించిన జపము, దానము, శని తైలాభిషేకము, తైలాభిషేకము, అధిదేవతా ప్రత్యర్థులకు కలిపి జపాలు చేపిస్తే ఈ యొక్క తీవ్రత అనేది చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. అంతేకాకుండా శని పాశుపత అభిషేకం అని ఉంటుంది. ఈ శని పాశుపత అభిషేకం చేసినా కానీ శనిమూర్తికి డైరెక్ట్గా చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇవి కాకుండా ఇండివిడ్యువల్గా మీ యొక్క లైఫ్లో శని చాలా మంచి పొజిషన్లో ఉండి కానీ స్టిల్ మీరు ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఇప్పుడు చేయవలసిన పద్ధతి ఏమిటంటే ఒక్కసారి మీ యొక్క ఇండివిడ్యువల్ జాతకం చూపించుకోండి. అందులో ఇంకా ఈ యొక్క శని బాధలతో పాటు వేరే నడుస్తున్న దశల వల్ల, అంతర్దశల వల్ల కానీ లేదంటే వేరే ఈ టైంలో ఏదైనా యోగాలు కానీ శాపాలు కానీ యాక్టివేట్ అయ్యి ఉండటం వల్ల ఇంకా వేరే గ్రహాల వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకొని వాటికి చక్కటి పరిష్కారం చేసుకోవటం ద్వారా ఈ శని పెట్టే బాధల నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. మీకు ఇంకా ఏమైనా కనుక ప్రాబ్లమ్స్ ఉంటే లేదంటే సమస్యలు ఉంటే ఈ కింద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మీరు నన్ను కనెక్ట్ అవ్వచ్చు. మీ అందరికి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.